తప్పనిసరిగా శ్రద్ధ వహించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సమకూరుస్తామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నవి. ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు జరగడానికి మేము శాయశక్తుల కృషి చేస్తామని తెలియజేస్తున్నాను. కురుమూర్తి స్వామి దేవస్థాన నూతన పాలక మండలి చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నాను. శ్రీ కురుమూర్తి స్వామి సేవ చేసుకునే భాగ్యం కల్పించినటువంటి శ్రీ గౌరవనీయులు శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి గారికి నేను చిరకాల కోరిక తీర్చినందుకు వారికి రుణపడి ఉంటాను. ఇక్కడ శ్రీ శాసనసభ్యులు శ్రీ గౌరవనీయులు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో 140 కోట్ల వరకు నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నవి. అదేవిధంగా మా నూతన పాలక మండలి ఆధ్వర్యంలో దేవాలయం లోపల యాత్రికులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా మేము చూస్తామని తెలియజేస్తున్నాము. అదేవిధంగా మేము శుభ్రత తర్వాత మరుగుదొడ్ల విషయంలో కూడా శ్రద్ధ తీసుకొని కార్యక్రమాలు యాత్రికులకు కలిగేటట్టు చేస్తామని కోరుకుంటున్నాను.